యాక్చువల్లీ దుండిగలి మున్సిపాలిటీ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఈ మధ్యలో. అందు గురించని ఈరోజు మార్నింగ్ సర్ప్రైజ్ చెక్ చేశాము. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అనేటివి ఇక్కడ మేము గమనించాము. ఆ ఇర్రెగ్యులారిటీస్లో మెయిన్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్స్లో ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్కు నోటీసులు ఇచ్చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోలేదు. అది చాలా టైం గడిచిపోయింది. ఒక 2-3 వాటికి మాత్రం యాక్షన్ ఇమీడియట్లీ తీసుకున్నారు. అది తీసుకున్నటువంటి బిల్డింగ్స్ అసలు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఏంటి అనేది ఇంక ఎంక్వైరీ చేస్తామని. శానిటేషన్ విభాగంలో కూడా అటెండెన్స్ సరిగా లేదు. తర్వాత ఈ ఆఫీస్లో కూడా అటెండెన్స్ అనేది సరిగా లేదు ఎంప్లాయీస్. ఇంకా ఫర్దర్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఈరోజు ఈ దాదాపు నైట్ వరకు ఇక్కడే కంటిన్యూగా ఉండేసి పని చేస్తాం. నైట్ వరకు క్లారిటీ వస్తుంది. చట్టాగంలో టీపీఓ గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మీ దృష్టిలో వచ్చింది? మాకు కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని. కాకపోతే కంప్లైంట్స్ ఎవరు ఏంటంటే మేము అది సీక్రెట్గా ఉంచాలి కాబట్టి చెప్పడం లేదు. అది ఏ విభాగం మీద వచ్చిందని కూడా ఆ కంప్లైంట్స్ ఆధారంగా ఇప్పుడు కూడా ఫర్దర్గా ఎవరైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే ఈ రోజు వచ్చి చెప్పినా కూడా లేదా రేపైనా మా ఆఫీస్కి వచ్చి చెప్పొచ్చు. ఇది వీళ్ళు ఒక్కరోజే సర్ప్రైజ్ చెక్ ఇక్కడ చేస్తాం, కానీ ఇది ఫర్దర్గా 6 months 1 year దాకా మా దగ్గర కంటిన్యూ అవుతుంది ఇన్వెస్టిగేషన్. సార్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అనాథరితో పనిచేస్తున్న వీళ్ళు ఉన్నారు కదా సార్, చైన్ సిస్టమ్, వీళ్ళ మీద ఉన్న పై అధికారులు కంప్లైంట్ ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు అట్లా ఎవరెవరు ఉన్నారో అనాథరైజ్డ్ అనేది ఎంక్వైరీ చేస్తాం. అది చేసి దాని మీద రిపోర్ట్ పెడతాం తప్పనిసరి. 5 సంవత్సరాలుగా బదిలీ లేకుండా ఉన్నారు సార్ సైడ్ మీద. ఇక్కడ ఒకటే పోస్టులు అదే ఏరియాలలో ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఏం బదిలీలు మారలేదు. గవర్నమెంట్ ప్రైవేట్ ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు చూసి అది కూడా తప్పకుండా రాస్తాం. అందరినీ కూడా మినిమం 3 yearsలో ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి వాళ్ళ పై అధికారులకు రిపోర్ట్ పెడతాం. కంప్లైంట్ వచ్చింది కదా, వస్తే రిపోర్ట్ మాత్రం మేము తయారు చేసి ఇస్తాము. డిపార్ట్మెంట్ హెడ్ యాక్షన్ తీసుకోవచ్చు. మున్సిపల్ డిపార్ట్మెంట్ హెడ్. సార్ ఉదయం కార్యాలయం స్టార్ట్ అయినప్పటి నుంచే మీరు తనిఖీలు చేస్తున్నారు సార్. అంటే ఎలాంటి ఆధారాలతో మీరు ముందు ఇళ్ళకు? అది మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి వాటిని ఆధారం చేసుకుని ఈరోజు సర్ప్రైజ్ చెక్ ఇమీడియట్లీ ఆఫీస్ ఓపెన్ చేసే టైం ముందే వచ్చేసాము. రెడ్ హ్యాండెడ్ ఎవరికైనా దొరికిన అవకాశం లేదు. రెడ్ హ్యాండెడ్గా అంటే రెడ్ హ్యాండెడ్ ఆ ట్రాప్ కేసెస్ అవి డిఫరెంట్. ఓకే, ఇది ఓన్లీ సర్ప్రైజ్ చెక్. జస్ట్ ఉన్న రికార్డ్స్ని వెరిఫై చేస్తాం. సార్ ఇది ఓన్లీ మన టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీద ఒకదాని మీదే వచ్చాయి, ఇంకా వేరే డిపార్ట్మెంట్ మీద? మేజర్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్ మీదే కంప్లైంట్స్ ఉన్నాయి. కాకపోతే అన్ని డిపార్ట్మెంట్స్లో మేము చేస్తాం వెరిఫై. రెవెన్యూ అండ్ శానిటేషన్. ఎంతవరకు అవుతుంది సార్ తనకి? నైట్ అవుతుంది. ఈరోజు నైట్ కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.